సత్యమని కొట్టడానికి ఎత్తిన స్వర. అసలేం జరిగింది? పలుకే బంగారమైన సీరియల్ మే 22 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. శివ, హాసినిల పెళ్లి ఆగిపోవడంతో అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక సత్యం అయితే ఇదంతా డీసీపీ వల్లే జరిగిందని, ఇది డీసీపీ ప్లానే అని, ఆ డీసీపీ కావాలనే జానకిని కిడ్నాప్ చేసి నా కొడుకుని అరెస్ట్ చేయించాడు అని అంటుంది. అలా చేయడు, నా కొడుకు అలాంటివాడు కాదని స్వర అంటుంది. కాదు, నీ కొడుకు రాక్షసుడు. తన మనసులో ఇంకో మనిషి ఉన్నాడు. మనసులతో ఆడుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా మీకెందుకు అర్థం కావడం లేదని సత్యమ్మ అంటుంది. ఇంకాపుతావా సత్యమ్మ? వాడు బుద్ధిమంతుడని నేనేమీ అనడం లేదుగా. వాడు హాసినిని ఇష్టపడ్డాడు. ఈ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోనని నాకు మాట ఇచ్చాడుగా అంటుంది స్వర. పులి పిల్ల జింక పిల్లకి మాటిస్తే ఎలా నిలబడుతుందని మీరనుకుంటున్నారు? ఆ సందీప్ కక్ష కట్టే ఇలా చేశాడు. వాడసలు మనిషే కాదని సత్యమ్మ అనగానే ఇక స్వరకి కోపం వచ్చేసి సత్యమ్మ మీదకి చేయెత్తుతుంది. నా కొడుకునంటే నేను ఊరుకోను అంటుంది. నాకిద్దరు కొడుకులు, నాకు 2 కళ్ళు. వాడింట్లోనే నిద్రపోతున్నాడు. వాడికి పాలలో నిద్రమాత్రలు కలిపొచ్చాను. ఏ తల్లి చేయని పని నేను చేసొచ్చానని బాధపడుతుంది. కావాలంటే రండి, మీ ఇద్దరికీ చూపిస్తానని వాళ్ళని తీసుకెళ్తుంది. మరోవైపు శివ పోలీసులతో వీడి అబద్ధాలు మీరు ఎలా నమ్మారు? వీడొక మోసగాడు. జానకిని వీడే ఏదో చేసుంటాడు. జానకి అమాయకురాలు. దయచేసి జానకిని వెతకండి అని అంటాడు. ఇక శివుడు కూడా నా భార్యని వీడే కిడ్నాప్ చేశాడు. మీరే నాకు న్యాయం చేసి నా జానకిని వెతకండి అని ఏడుస్తూ ఉంటాడు. ఒరేయ్, ఇదంతా డీసీపీ పని అని నాకు అర్థమవుతుందిరా. నీ వెనక డీసీపీ ఉన్నాడు కదా అంటాడు. లేదు, దీనికి డీసీపీకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు అంటారు. వీడు కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మేము నిన్ను అరెస్ట్ చేశామని శివతో పోలీసులు అంటారు. ఇక మత్తుగా పడుకుని ఉన్న సందీప్ దగ్గరికి స్వర సత్యమ్మ హాసినిలు తీసుకెళ్లి చూపిస్తుంది. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా అంటుంది. నా మనసు చంపుకునే ఇలా చేశాను. కొన్ని గంటల నుండి ఇలా నిద్రపోతూనే ఉన్నాడు అంటుంది. మధ్యలో నిద్ర లేచాడా అని కాంతమ్మని అడిగితే లేవలేదు అంటుంది కాంతమ్మ. మీరు అనవసరంగా సందీప్ని అనుమానిస్తున్నారని స్వర అనడంతో ఇక ఇంటికి వెళ్ళు, నాకు పనుందని చెప్పి సత్యమ్మని హాసిని పంపించేస్తుంది. ఆ తర్వాత జానకిని కిడ్నాప్ చేసినోడు జానకి దగ్గరికొస్తాడు. ఎవరు నువ్వంటే నీ మొగుణ్ణి అంటాడు. అసలు నాకు పెళ్లి అవ్వలేదు, మొగుణ్ణంటావేంటి అంటే 3 ముళ్ళు వేశాను. నిన్ను పెళ్లి చేసుకుని నేను దుబాయ్ వెళ్ళిపోయాను కదా, నువ్వు చెప్పిన కథే కదా అంటాడు. నేను అబద్ధం చెప్పానంటున్నానుగా అంటే, లేదు, నీ మొగుడు ఇక్కడే ఉన్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేనిప్పుడు నీకు తాళి కడతాను. నేను నీ మొగుడినని అందరికీ చెప్పేశాను. ఇంకా నీకే తెలియలేదు. అందుకే ఇప్పుడు చెప్పడానికొచ్చానని ఆ శివుడంటాడు. నా జోలికి రావద్దు. నా గురించి నీకు తెలీదు, చంపేస్తానంటుంది. పెళ్లి ఫోటోలు కూడా జానకికి చూపిస్తాడు. నీ వెనక డీసీపీ ఉన్నాడు కదా అంటుంది జానకి. ఆ డీసీపీ ఎవరో కూడా నాకు తెలీదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక స్వర, హాసిని ఇద్దరూ కూడా శివని చూడ్డానికి పోలీస్ స్టేషన్‌కి వస్తారు. ముక్కు మొహం తెలియని వాడు వచ్చి జానకి మొగుడు అంటే మీరు ఎలా నమ్మి శివని అరెస్ట్ చేశారు అని హాసిని పోలీసులను అడుగుతుంది, నిలదీస్తుంది. తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి కదా అని హాసిని అంటుంది. ఇక శివ దీని వెనక డీసీపీ ఉన్నాడు కాబట్టి ఇదంతా జరిగింది అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థమవటం లేదు. ఆ సందీప్ కి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. తన ఇంట్లో పడుకునే ఉన్నాడు. కావాలంటే హాసినిని అడిగని స్వర అంటుంది. అవును అని హాసిని కూడా అంటుంది. అమ్మ, నేను ఏ తప్పు చేశాను? వాడు ఎన్ని తప్పులు చేసినా నువ్వు వాడికే సపోర్ట్ చేస్తావు. నన్ను ఒక పురుగులా చేస్తావు. నేను నీ కొడుకుగా ఒక శాపంతో పుట్టానా? నన్ను అందుకే పట్టించుకోవట్లేదా అంటాడు. ఎందుకమ్మా వాడంటే నీకు అంత ప్రేమ అంటాడు. నేను చెప్తుంది నిజం రా, వాడింట్లోనే పడుకునున్నాడని స్వర చెప్తుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.